టిఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. ఇప్పుడు ఈ తీర్పును మీరు ఎలా చూస్తున్నారు? ఇది నవ్వాలనా ఏడవాలనా అర్థం కానటువంటి ఒక పరిస్థితి. ఇట్స్ అ బ్లాక్ డే ఇన్ ఇండియన్ డెమోక్రసీ. ఇట్స్ utterly disappointed with this kind of a nonsense from the speaker. అత్యంత ఉన్నతమైనటువంటి పదవిలో ఉండి రాజ్యాంగాన్ని కాపాడవలసినటువంటి స్థానంలో కూర్చున్నట్టు స్పీకర్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వానికి తోలుబొమ్మ లెక్క తొత్తు లెక్క వ్యవహరించి నిర్లజ్జ అయినటువంటి నిర్ణయం అని నేను భావిస్తా ఉన్నాను. వ్యక్తిగతంగా ఆయన మాకు దగ్గరవాడు అయినప్పటికీ కూడా ఆయన నిర్ణయం మాత్రం భవిష్యత్ తరాలలో ఆయన ఒక నల్ల మచ్చ ఆయనకాయనే పెట్టుకుని అపహాస్య పాలైనాడు, రాజ్యాంగాన్ని అపహాస్య పాలు చేసినాడు. దానం నాగేందర్ హ్యాస్ కంటెస్టెడ్ ఫ్రమ్ కాంగ్రెస్ అండి. ఇంకా వాట్ మోర్ గ్రేటర్ ఎవిడెన్స్ ఇస్ రిక్వైర్డ్? కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఎంపీగా పోటీ చేసిన తర్వాత ఇఫ్ హీఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ డిఫెక్టెడ్ ఫ్రమ్ బీఆర్ఎస్ టు కాంగ్రెస్ అంటే ఏమన్నా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టే ఉంది ఇలా ముచ్చట. వాళ్ళు పిల్లి కళ్ళకు గంతలు కట్టుకొని రాజకీయం చేస్తూ మొత్తం సమాజం అంతా గంతలు కట్టుకున్నట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. సిగ్గు అసలు వాళ్ళకన్నా ఉండాలా? కడియం షేర్ గారు ఆయన టీచర్, ఆయన ఏం వాల్యూస్ నేర్పుతాడు? ఆయన టీచర్ గా పనిచేసిండు, విద్యాశాఖ మంత్రిగా పనిచేసిండు. ఏం ప్రాణాలు పోతాయా? ఏమన్నా డిఫెక్షన్ అయితే అవుతుంది, ఏం పోతుంది? సొంపలు ఏం పోతాయి? దానం నాగేందర్ గారు ఏంది మొత్తం 10 మంది డిఫెక్ట్ అయిపోయి ఉండాల్సి ఉండే. ఎగ్గు లేకుండా వాళ్ళు డిఫెండ్ చేసుకుంటున్నారు. వాళ్ళని డిఫెండ్ చేస్తూ ఇవాళ స్పీకర్ వ్యవస్థను అపహాస్యం చేసేటట్టుగా ప్రసాద్ గారు వివరించినారు. వీ స్ట్రాంగ్లీ కండెమ్డ్. ఇట్స్ ఎ బ్లాక్ డే ఇన్ ఇండియన్ డెమోక్రసీ, బ్లాక్ డే ఫర్ ది స్పీకర్ ఇన్స్టిట్యూషన్. ఇంత నిర్లజ్జగా ఉంటే మాత్రం ఈ దేశంలో ఏ పార్టీడైనా ఏ పార్టీలోకైనా ఎప్పుడన్నా అప్పుడు జంప్ కావచ్చు. దిస్ బికమ్స్ ఎ ప్రెసిడెన్స్. రాజీవ్ గాంధీ పట్టుకొచ్చిన చట్టం అండి. వీళ్ళ వాళ్ళ పార్టీ సొంత సిద్ధాంతాల పైన కూడా గౌరవం లేదు. శ్రవణ్ గారు, ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఫిరాయించారో వాళ్ళందరూ కూడా మేము బీఆర్ఎస్ అని చెప్తున్నారు. ఈ రోజు క్లీన్ చీట్ కూడా 10 మందికి సంబంధించి కూడా క్లీన్ చీట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ బీఆర్ఎస్ ఏం చేయబోతోంది? యాక్సెప్ట్ చేస్తుందా ఎమ్మెల్యేలను? తప్పనిసరిగా మేము న్యాయ యుద్ధం చేస్తాం, ప్రజా యుద్ధం చేస్తాం. ప్రజల్లోకి ఇవాళ నవ్వుతుండ్రండి, చదువు రాని వాళ్ళు కూడా నవ్వుతున్నారు. వానికి ఏం పోయేగాలం వచ్చింది? పార్టీ కండువా వేసుకొని ఎంపీగా పోటీ చేసిన తర్వాత నేను పార్టీ మారలేదని ఆయన ఎట్లా అంటున్నాడు? ఈ స్పీకర్ ఏంది ఇట్లా అంటున్నాడు అని చెప్పని చదువు రానోళ్ళు, ఊళ్ళల్లో చిన్న వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళు, లేకపోతే బర్ల కాసుకునేటోళ్ళు కూడా దిస్ ఇస్ అన్ అక్టర్ గార్బేజ్. ఇది ఒక దుర్మార్గమైన పర్యవసానం, రాజ్యాంగాన్ని హననం చేస్తున్నారని చెప్పని ఊళ్ళలో చదువుకోని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఇంకా బలంగా ప్రజల్లోకి వెళ్తాం. ఈ దుర్మార్గాన్ని జాతీయ స్థాయిలో కూడా ఎండగడతాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జై సంవిధానం రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చెప్తాడు. తెలంగాణలో మాత్రం సంవిధానానికి గౌరవం ఉండొద్దు, రాజ్యాంగ సంస్థలకు గౌరవం ఉండొద్దు. యాంటీ డిఫెక్షన్ చట్టం మేమే పట్టుకొచ్చినామని చెప్పని రాహుల్ గాంధీ గొప్పగా చెప్పుకుంటాడు. మా నాయన పట్టుకొచ్చింది రాజీవ్ గాంధీ అని చెప్పని. దాన్ని రేవంత్ రెడ్డి తుంగలో దొక్కుతాడు. బారా ఖూన్ మాఫ్ లెక్క ఏమీ చర్యలు తీసుకోడు. తర్వాత వాళ్ళ న్యాయపత్రంలో పెట్టుకున్నారు, మేము ద మూమెంట్ వి గెట్ టు ద పవర్ పార్టీ మారినట్టయితే ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ అని చెప్పని. మీ న్యాయపత్రానికి గౌరవం లేదు, మీ నాయన పట్టుకొచ్చిన చట్టాలకు గౌరవాలు లేవు, మీ జై సంవిధాన నినాదంతో దేశవ్యాప్తంగా చేసే డ్రామాలకు గౌరవం లేదు. మొత్తం మీరు ఇవాళ రాజ్యాంగ హత్య ఇది. దిస్ ఇస్ ఇట్స్ ఎ డే ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మర్డర్. రాజ్యాంగాన్ని హత్య చేసినట్టుగా భావిస్తా ఉన్నాను. బ్లాక్ డౌన్ ఇండియన్ డెమోక్రసీ. ఇది ప్రజాపాలన అంటే, ఇది ప్రజాస్వామిక పాలన అంటే, ఇది జై సంవిధానం అంటే, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క నీతి. ఓకే, థ్యాంక్ యూ అండి శ్రవణ్ గారు.